నిత్యదాశ్రితంగా ఆధారంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మన అందరికీ ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి ఉంటే అప్పుడు శరీర శుద్ధి అవుతుంది. చూడండి, రజగుణాల ఆహారం తింటే రజగుణ గుణాలంతా కూడా మీకు పరిప్రకాశిస్తుంది. సత్వగుణ ఆహారం గ్రహించుకుంటే సత్వగుణాలకు ఆహార స్వరూపంగా మీ గుణాలంతా శరీరం పరిప్రకాశిస్తుంది. తమగుణ ఆహారం తీసుకుంటే అట్లనే ఆ గుణం విషయం పరిప్రకాశిస్తుంది. అందుకని మనం ముందు ఆహార శుద్ధి ఉండాలి. ఈ ఆహార శుద్ధి ఎవరు చెప్తారు? ఈ గురు వైష్ణవ ఆచార్యులు రాధనానికి సంబంధించి ఉన్న అంతా కూడా సేవకాలు వీళ్ళందరూ కూడా కలియుగంలో చైతన్య మహాప్రవానగా ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ మనం చెప్పాము, నమర్ మహాబధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. దామోదర లీల జరిగిన నెలలో ఇక్కడ హరి సంకీర్తన, హరి భక్తులతో హరికి సంబంధించిన అనుష్ఠానం జరుగుతుందంటే ఇక్కడ ముఖ్య కారణము హరినామ హరినామ హరినామేవ కేవలం కొరవు నాస్తేవ గతిరన్యత. ఎందుకంటే ఈ కలియుగంలో గురు వైష్ణవ ఆచార్యులకి సంబంధించి హరికీర్తన చేయాలి. అటువంటి ఆధారంగా ఇక్కడ మనకి చెప్తున్నారు, భగవత ఆరాధన ఎవరు స్వపరికరాలు చేసి ఉంటారో ఆ వ్యక్తికి తీసుకొని రావాలి. వస్తే వారు ఏ ప్రకారంగా హరికీర్తన చేస్తున్నారో ఆ ప్రకారంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని దామోదర లీలలో స్వయంగా యశోద నిరంతరంగా హరికీర్తనం, హరి కీర్తిగానం, హరి యశోగానం చేసిన వాడు యశోద. అటువంటి ఈ దామోదర యొక్క అభయపాద పద్మము దర్శనము అశోక అభయ అమృతాధారం. పరమేశ్వర పాద పద్మలో సమర్పణ భావంగా నడిస్తే దర్శించుకుంటే తాగితే వారు స్పర్శించుకుంటే ఏమవుతుందంటే అశోకం, శోకం ఉండదు, అభయం భయం ఉండదు, మృత్యు భయం కూడా మనకి ఉండదు. అశోక అభయం అమృత ఆధారం. ఈ మూడు కదా మనందరికీ ఇప్పుడు నలిపిస్తుంది. అన్ని సంపాదించాము, వెళ్ళిపోతే ఎలాగా? సంపాదించే ఆధారంగా ఎందుకు ఈ మోమాయ దుఃఖము, ప్రతిబంధనాలు, దానిలో శోకం. అశోకం అనగా శోకరహితం జరుగుతుంది. పరమేశ్వర పాదపద్మ సనాగతిలో వస్తే మనకి